నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. రాజకీయ పార్టీలు ప్రతినిధులు తప్పనిసరిగా సువిధ యాప్ లేదా ఆన్లైన్ పోర్టల్ ద్వారా ఎన్నికల ప్రచారానికి సంబంధించిన అనుమతులు తప్పనిసరిగా పొందాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లు, పార్టీ ప్రతినిధులు ఎన్నికల ప్రచారంలో బహిరంగ సభలు, ర్యాలీలు, ఊరేగింపులు, లౌడ్ స్పీకర్, ఎన్నికల ప్రచారం కోసం వాహనాల వినియోగం, ఇతరత్ర విభిన్న అనుమతుల కోసం సువిధ యాప్ ఆన్లైన్ పోర్టల్ ద్వారా లేదా ఆఫ్లైన్ మోడ్లో దరఖాస్తు చేసుకోవచ్చునని ఆయన తెలిపారు. ఎన్నికల ప్రచారం కొరకు సంబంధిత అధికారుల నుండి తప్పనిసరిగా అనుమతులు పొందాల్సి ఉందని అన్నారు. తణుకు మండలం తేతల్లో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో రాష్ట్ర పౌరసరఫరా శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు పాల్గొన్నారు. గత టీడీపీ ప్రభుత్వ పాలనలో గ్రామానికి 5 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తే తమ వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 66 కోట్ల రూపాయల అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందజేశామని అన్నారు. గ్రామంలో ప్రతి పేద మహిళలకు ఇళ్ల స్థలం అందజేస్తామని, రాబోయే రోజులు అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలం అందజేయాలనే సంకల్పంతో ఉన్నామని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో దోచుకున్నట్లుగా ఉంటే జగన్ ప్రభుత్వంలో ప్రతి సంక్షేమ పథకాన్ని వాలంటీర్ ద్వారా ఇంటింటికి చేరవేసిన ఘనత తమకే దక్కుతుందని అన్నారు. అనంతరం గ్రామం నుండి పెద్ద సంఖ్యలో మహిళలు, యువకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి మంత్రి పార్టీలోకి ఆహ్వానించారు. సిగ్గు, శరం, మానవత్వం, లజ్జ లేని మనిషి ఎవడంటే చంద్రబాబు. అందుకే చుట్టూ లేదా కాళ్ళు ప్రజల సొమ్మును దోచుకుని 2 లక్షల కోట్లు వస్తుందంటున్నారు. 2 ఎకరాలు చేత ఇవాళ మీకు ఎవరు మేలు చేస్తున్నారు, మీకు ఎవరి వల్ల మేలు జరిగింది, మీకు మంచి ఎవరు చేస్తున్నారు, మీకు లబ్ధి ఎక్కడి నుంచి చేకూరింది, మీకు ఇవాళ ఈ బిడ్ చేస్తానికి ఎన్ని తిప్పలు పెట్టారు. నేను మొండిగా నిలబడ్డాను, మనోడు మొండిగా నిలబడ్డాడు కాబట్టి ఈ బిడ్ చేయిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. అంటే మీకు మంచి చేస్తే తప్ప, మీకు మేలు చేస్తే తప్ప దీనికి అడ్డుపడతారు. వాళ్ళు ఆ మెడికల్ షాప్ వాళ్ళని ఇబ్బంది పెట్టారు. వాళ్ళ మెడికల్ షాప్ ముందు తవ్వేసి R&B రోడ్డు తవ్వే హక్కు సర్పంచ్కి లేదు. మీరు వంతుకు ఓటేశారు. మీకు మంచి చేస్తారనే కదా మీకు ఓటేసింది, మీకు మంచి జరుగుద్దనే కదా మీకు ఓటేశారు. కానీ ఏం చేస్తున్నారు, అన్యాయం చేస్తున్నారు మీకు. అంచేత మళ్ళీ మోసపోవద్దని తస్మత్ జాగ్రత్త అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా మేలు చేస్తాడు మీకు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఎందుకంటే 2.5 సంవత్సరాలు మనం కరోనాతో నష్టపోయాం. 3,350 కోట్లు, అతను 680 కోట్లు. 3,350 కోట్లు ఎక్కడ, 680 కోట్లు ఎక్కడ, అది అయింది. వాళ్ళంతా దోచుకో పంచుకో. చంద్రబాబు నాయుడు ఎలాగ తినాలా అని ఒబిళ్ళు ఊరిపోతున్నాడు. మనకి సొమ్మించులో జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికే పంపించేస్తున్నాడు వాలంటీర్ల ద్వారా. మనకి ఎందుకు డబ్బు ఆ చంద్రబాబు నాయుడు తిన్నమన్నట్టు ఆయనకి ఓటి. ముఖ్యమంత్రి ఒకే ఒక్కడు జగన్మోహన్ రెడ్డి గారు. తాయిలాలకి అలవాటు పడి మోసపోకండి. ఈ క్షణం తాయిలాలు ఇస్తారు, కానీ మీకు శాశ్వతమైన తాయిలాలు కావాలి. శాశ్వతంగా ఉండే విధంగా ఉండాలి. మీ పిల్లలు బాగుండాలి, మీ ఇళ్ళు బాగుండాలి, మీరు బాగుండాలి, మీరు ఆర్థికంగా బలపడాలి. అదే జగన్ గారు జయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా తాడేపల్లిగూడెం వచ్చిన తెలుగుదేశం అధ్యక్షులు చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరిని తణుకు మాజీ శాసనసభ్యులు ఆర్మూరి రాధాకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నిజం గెలవాలి, తణుకు గడ్డ మీద తెలుగుదేశం జెండా ఎగరాలని ఆమె అభిషేకించారు. పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు నమ్మకాన్ని నిలబెడతామని ఈ సందర్భంగా ఆర్మిలి అన్నారు. అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని తణుకు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తణుకు నుండి కాకినాడ పోర్టుకు బియ్యం తరలిస్తున్నట్లు వచ్చిన సమాచారంతో పోలీసులు దాడి చేశారు. సుమారు 5 టన్నుల రేషన్ బియ్యంతో పాటు గూడ్స్ వ్యాన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ 10 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. తణుకు నియోజకవర్గాన్ని 3 సార్లు నెంబర్ 1గా నిలిపామని మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి ఆర్మూరి రాధాకృష్ణ అన్నారు.
తణుకులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఆర్మీ రాధాకృష్ణ మార్నింగ్ వాక్లో తణుకు వాక్ అసోసియేషన్ సభ్యులతో మాట్లాడారు. గత తెలుగుదేశం పరిపాలనలో జరిగిన అభివృద్ధిని ఈ సందర్భంగా వాకర్స్కు తెలిపారు. తణుకు మాస్టర్ ప్లాన్ అమలు చేసి రోడ్డును విస్తరించారని, పార్కింగ్ సమస్య పరిష్కరించారని అన్నారు. తన కుమార్తె స్పోర్ట్స్ కోచింగ్ కోసం వ్యక్తిగతంగా అప్పట్లో 6 మిలియన్ డొనేషన్ ఇచ్చి ప్రోత్సహించారని ఈ సందర్భంగా స్థానిక పౌరుడు తెలిపారు. అప్పట్లో పచ్చదనం పరిశుభ్రతకు పెద్దపీట వేశామని, ఫలితంగా ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేదని 6 మిలియన్ వివరించారు. అప్పట్లో తాము దోమల మీద దండయాత్ర అంటే హాస్యం చేశారని, క్రమం తప్పకుండా దోమల మందు కొట్టించేవారని వివరించారు. కానీ ఇప్పుడు పట్టణాన్ని మురికి కూపంగా మార్చేశారని ఆయన ఆవేదన చెందారు. 5 ఏళ్ల కాలంలో ఒక్కసారైనా దోమల మందు కొట్టించలేదని, ప్రజారోగ్యం పట్ల ఈ పాలకులకు చిత్తశుద్ధి అర్థమవుతోందని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ పార్లమెంట్ ఎన్నికల్లోనూ తమ పార్టీకి బీజేపీకి ఓటు వేసి ఆశీర్వదించాలని ఆర్మిల్లి విజ్ఞప్తి చేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి డైలీ కూరగాయల మార్కెట్ను సందర్శించారు. అక్కడ చిరు వ్యాపారులతో మమేకమయ్యారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయని, కూరగాయల ధరలు కూడా పెరిగాయని, వ్యాపారాలు పెద్దగా సాగడం లేదని వారు తెలిపారు. అనంతరం కప్పల వెంకన్న సెంటర్ చేరుకొని భవన నిర్మాణ కూలీలతో మమేకమయ్యారు. ఇసుక ధరలు పెరిగిపోయాయని, నిర్మాణాలు నిలిచిపోవడం వల్ల తమకు ఉపాధి దొరకడం లేదని ఆవేదన వెలుబుచ్చారు. ఈ సందర్భంగా స్థానిక టిఫిన్ సెంటర్లోని పార్టీ క్యాడర్లతో కలిపి అల్పాహారం చేశారు. సాయంత్రం తణుకు కళాశాల మైదానంలో ఆర్మిల్లి వాకింగ్ చేశారు. స్థానికులతో మాట్లాడారు. కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు బసవ రామకృష్ణ, కలగర వెంకటకృష్ణ, కొండేటి శివ, తాతపూడి మారుతీరావు, తోట సూర్యనారాయణ, గుప్పల హనుమంతు, బట్టువిల్లి నాగరాజు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సైడ్ కొనాలి అందరూ మరి బాగా సహకారం చేసి మనం వేస్తాం కదా. మళ్ళీ చేస్తాం అప్పుడు మేము దోమల మీద దండయాత్ర అంటే ఉదయం సాయంత్రం కూడా వాకర్ అసోసియేషన్ సభ్యులందరినీ కూడా కలిసి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలకు మద్దతు తెలియజేయాల్సింది అందరినీ కూడా కోరటం జరిగింది. ముఖ్యంగా ఈరోజు అందరినీ కూడా మేము కోరేది ఒకటే, గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో తణుకులో జరిగినటువంటి అభివృద్ధిని, ఈరోజు జరిగినటువంటి అభివృద్ధిని పారిశుద్ధ్యంలో కానీ, దోమల సమస్యలో కానీ, డ్రైనేజ్ క్లీనింగ్లో కానీ, అలాగే క్లీన్ అండ్ గ్రీన్గా కానీ తణుకు పట్టణం గతంలో 2014 నుంచి 19 వరకు ఏ విధంగా ఉంది, 19 నుంచి 24 వరకు ఏ విధంగా ఉందనేది, అలాగే అభివృద్ధికి సంబంధించి రోడ్ వైండింగ్లు కానీ, సెంట్రల్ లైటింగ్లు కానీ, అలాగే తణుకుకి దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్య, లో వోల్టేజ్ సమస్యని ఆ రోజు 2014 నుంచి 19 వరకు కూడా పరిష్కరించడం జరిగింది. అలాగే నరేందర్ రోడ్డు వైండింగ్ చేయడం జరిగింది, రాష్ట్రపతి రోడ్డు వైండింగ్ చేయడం జరిగింది. దాంతోపాటుగా జిల్లాకే తలమానికంగా డిస్ట్రిక్ట్ హాస్పిటల్ని తణుకుకి శాంక్షన్ చేయడం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలని, అలాగే ముఖ్యంగా దశాబ్దాలుగా ఉన్నటువంటి స్థానిక చిట్టూరు ఇంద్రయ్య గారి కాలేజీ స్థలాలకు సంబంధించినటువంటి సమస్యను కూడా పరిష్కరించి ఆ రోజు ప్రభుత్వంలో మేము అధికారంలో ఉన్నప్పుడు డిపార్ట్మెంట్తో మాట్లాడి ఇక్కడ దేవాలయానికి ఆదాయం సమకూర్చే విధంగా ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ని కూడా నిర్మించి ఈరోజు లక్షల రూపాయల ఆదాయాన్ని ఈరోజు దేవాలయానికి సమకూర్చి ఆ విధంగా ఇక్కడ సమస్యను కూడా పరిష్కరించడం జరిగింది. ఆ విధంగా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి అనేక సమస్యలను పరిష్కారం చూపడంతో పాటుగా ఇక్కడ కాలేజీలో వాకర్స్కి ఉపయోగపడే విధంగా గ్రౌండ్ని కూడా డెవలప్ చేసి ఆ రోజు ఎస్డిఎఫ్ నిధులతో, స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నిధులతో కూడా
ఆ రోజు ఇక్కడ గ్రౌండ్ కూడా అభివృద్ధి చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా అటువంటి అభివృద్ధిని మరలా తనుకుని మనం ముందుకు తీసుకెళ్లాలంటే తప్పనిసరిగా బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమికి ప్రతి ఒక్కరూ కూడా మద్దతు తెలియజేయాలని కోరడం జరిగింది. కార్పెంటర్స్ దినోత్సవం సందర్భంగా తణుకు పట్టణ కార్పెంటర్ల సంక్షేమ సంఘం వారు ఇరగవరం రోడ్లో గల 3వ నెంబర్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు స్వీట్లు పంచారు. డంపింగ్ యార్డ్లో గల పేదలకు, మహిళా కళాశాల వెనుక గల వారికి భోజన ప్యాకెట్లు అందజేశారు. పట్టణ కార్పెంటర్ సంఘాధ్యక్షుడు కలగల్ల శేషగిరిబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటాపు శ్రీమన్నారాయణ, జిల్లా సంయుక్త కార్యదర్శి గోడి నాగబాబు, సంఘ కార్యదర్శి కొప్పోజు కొండబాబు, కోశాధికారి చిక్కాల సూర్యనారాయణ, ఉపాధ్యక్షుడు జి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తణుకు బార్ అసోసియేషన్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్నికల కమిటీ సభ్యుడు కామర మున్స్వామి తెలిపారు. 28న ఉదయం 10 గంటలకు ఓటింగ్ ప్రారంభమయ్యి సాయంత్రం 4:30 వరకు జరుగుతుందని తెలిపారు. 348 మంది ఓటర్లు ఓటు హక్కు కలిగి ఉన్నారని తెలిపారు. అధ్యక్ష, ఉపాధ్యక్ష, ప్రధాన కార్యదర్శితో మరో 3 పోస్టులకు ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. సభ్యులు అంబేద్కర్, సత్యసాయిబాబు కూడా పాల్గొన్నారు. కుల మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు టీడీపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని ఆచంట శాసనసభ్యులు అభ్యర్థి చెరుకువాడ శ్రీరంగరాజు అన్నారు. ఆచంట మండలంలోని పెనుమంచెలి గ్రామంలో ఎన్నికల శంకరరావు పాదయాత్రలో వైఎస్ఆర్సీపీ శ్రేణులతో ఆయన గ్రామంలో ఇంటింటా పర్యటించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా గడిచిన 5 ఏళ్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగించారని, గత తెలుగుదేశం ప్రభుత్వానికి ప్రస్తుత జగన్ ప్రభుత్వానికి తేడాను గుర్తించారని ప్రజలను కోరారు. ఎస్సీ, బీసీ వర్గాల ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారని, వారి మధ్య కులచిచ్చు పెట్టే టీడీపీ నేతలు ఓట్లు దండుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. వాలంటీర్ల ద్వారా సంక్షేమాన్ని మన ఇంటికి పంపించిన ఘనత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానిదేనని అన్నారు. అలాంటి వైఎస్ఆర్సీపీని మరోసారి ఆదరించాలని, వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. నివాళులర్పించి రేపు మే నెలలో జరగబోయే 13 జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్లు, పార్లమెంట్ ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలపరచాలని ఎంపీగా శ్రీమతి గూడూరు ఉమాబాల గారు, ఎమ్మెల్యేగా నాకు రెండోసారి అవకాశం కల్పించమని ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు మీ దగ్గర రావడం జరిగింది. మీ అందరూ ఎంతో ఉత్సాహంగా ఎదురొచ్చి నన్ను ఆహ్వానించి పిల్ల పాపలో అక్కచెల్లెమ్మలు అందరూ కానించి పెద్దమ్మ అందరూ దగ్గర ఎదురొచ్చి నాకు స్వాగతం పలకడం జరిగింది. చూస్తున్నారు, ఈ మధ్యనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అల్లరి చేయాలి, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే రంగరాజుని అల్లరి చేయాలని ఒక పథకం ప్రకారం ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలన్న ఉద్దేశంతో అంబేద్కర్ గారికి ఫోటోలు కానీ, విగ్రహాల దగ్గర కానీ కొంతమంది తెలుగుదేశం నాయకులు, ఇటు ఎస్సీల వర్గాల్లో ఉన్న తెలుగుదేశం నాయకులు, బీసీ వర్గాల్లో ఉన్న, ఓసీ వర్గాల్లో ఉన్న తెలుగుదేశం నాయకులు గత 6 నెలల నుంచి ఒక పథకం ప్రకారం గొడవలు సృష్టించడం మొదలుపెట్టారు. ఎక్కడైతే ఎలాగ చిచ్చు పెట్టాలి కులాలమయాన్ని, ఎలాగ ఎస్సీలు రెచ్చగొట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటారు కాబట్టి 100 మంది ఎస్సీలు ఏదో రకంగా రెచ్చగొట్టి వ్యతిరేకంగా, ఎస్సీకి వ్యతిరేకంగా మిగిలిన సామాజిక వర్గాలన్నీ ఏకం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ కుల రాజకీయాలు చేయడం జరుగుతుంది. దయచేసి మీరు అందరూ అప్రమత్తత అయ్యి తప్పకుండా నా దృష్టికి వచ్చిన ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. ఆ మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలకి, ఆయనకి ఉన్న గౌరవాన్ని కూడా పాడు చేయాలని కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.